అరణ్యములో కొండల మధ్య గుట్టల మధ్య గొర్రెలు కాసుకున్నప్పుడు బలమైన సింహాన్ని చీల్చివేసినట్టు, ఎలుగుబంటిని చీల్చివేసినట్టు మనం చూస్తాము. అప్పుడైతే అవి జంతువులుగా ఆ యొక్క గొర్రెల మీదకి, తన యొక్క గొర్రె మందల మీదకి దాడి చేసినప్పుడు వాటిని చీల్చివేశాడు. ఇక్కడ మనుషులే క్రూర మృగాలై దావీదుని చంపటానికి, దావీదుని హతం చేయటానికి దావీదు యొద్దకు వస్తే దావీదు దేవుని మీద ఆధారపడుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో నీవు ఎవరి మీద ఆధారపడుతున్నావు? నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య మీద ఆధారపడుతున్నావా? నిన్ను రక్షించిన యేసయ్య మీద ఆధారపడుతున్నావా? నిన్ను పాపపు ఊబిలో నుంచి పైకి లేవనెత్తి నీకు ఒక మంచి జీవితాన్ని అనుగ్రహించిన దేవుడి మీద నీవు ఆధారపడుతున్నావా? మనుషుల మీద ఆధారపడుతున్నావా? లేకపోతే నీ బంధువుల మీద ఆధారపడుతున్నావా? నీ స్నేహితుల మీద ఆధారపడుతున్నావా? ఇక్కడ దావీదు అంటున్నాడు, యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు.